హలో ఆల్. వెల్కమ్ టు శ్రీ అండ్ టాకీస్. ఈ వీడియోలో మీరు చీరాల బీచ్ గురించి చూడబోతున్నారండి. ఇది ఎందుకు ఇంత ఫేమస్ అయింది అండ్ అక్కడక్కడ ఏం యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ ఆంధ్ర గోవాగా ఎందుకు పిలుస్తున్నారు, మేము చేసుకున్న రిసార్ట్ బుకింగ్ ఎక్కడ, ఎలా చేసుకున్నాము, డిస్కౌంట్ ఎలా అప్లై చేసాము, ఇవన్నీ వీడియోలో చూస్తారు. సో స్కిప్ కాకుండా చూసేయండి. అండ్ మేము వచ్చేసి ఒక వీక్ డే డిసైడ్ అయ్యామన్నమాట. ఇట్లా చిల్అవుట్ ప్లేస్కి వెళ్ళాలి, ఒక డే మొత్తం స్పెండ్ చేయాలి కిడ్స్ అండ్ ఫ్యామిలీతో అని చెప్పి. అలా చూస్తున్నప్పుడు మాకు రీజనబుల్ ప్రైస్లో అండ్ హెవీ బడ్జెట్ అనుకోలేదు, జస్ట్ 2 days కానీ అలా రిసార్ట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. మేము చేసుకున్న రూమ్ వచ్చేసి కాస్ట్ 5,000 ఇయర్లీ. అండ్ ఎక్కడెక్కడ బుక్ చేసుకోవచ్చు అంటే booking.com, goibibo.com, makemytrip.comsలో కూడా మనకి నచ్చిన రిసార్ట్ని అండ్ గూగుల్లో రివ్యూస్ చూసి బుక్ చేసుకోండి. మేమైతే రివ్యూస్లో ఎలా చూసామో సేమ్ అలానే అనిపించింది. ఈ రిసార్ట్కి వచ్చేసి 4.5 రేటింగ్ ఉందన్నమాట. అండ్ రూమ్ అండ్ అకామిడేషన్ అయినా, అక్కడ స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ఏరియా ఆడుకోవడానికి చాలా బాగుంది. అండ్ ఈ రిసార్ట్స్ అన్నిటికీ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఏమైనా ఈవెంట్స్ కూడా చేసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. లైక్ ఏదైనా ఆఫీస్ మీటింగ్స్ అయినా, లేకపోతే ఫ్యామిలీ ఈవెంట్స్ అయినా, సంగీత్, హల్దీ ఇలాంటి ఏదైనా సరే చాలా బాగున్నాయి అనమాట రిసార్ట్స్. అండ్ ఇక్కడ నేను స్పెషల్గా ఏం చెప్తాను అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, మ్యాటర్నిటీ షూట్స్కి, ఇలాంటి ప్లేసెస్కి చాలా ఫేమస్ అయింది రీసెంట్ టైంలో. అండ్ కిడ్స్ యొక్క ఫస్ట్ బర్త్డేస్ కూడా చాలామంది చేస్తున్నారు. అండ్ మేము బుక్ చేసుకున్న రిసార్ట్లో అయితే ఫుడ్ కూడా చాలా బాగుంది నిజంగా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే రీసెంట్గా చెన్నై లవ్ స్టోరీ వచ్చింది కదా, మీరు చూసుంటే మాత్రం మీకు తెలుసుంటుంది దాంట్లో చూపించిన బీచ్ ఎంత బాగుంది అని చెప్పి. అది చెన్నైలో కాదండి, కంప్లీట్గా చీరాల్లో షూట్ చేశారు. అండ్ లక్కీలీ మేము ఆ చెన్నై లవ్ స్టోరీ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు అదే టైంలో అక్కడ ఉన్నాము. బట్ వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పారనమాట, ఏది షూట్ చేయొద్దు అండ్ వీడియోస్ అప్లోడ్ చేయొద్దు అని చెప్పి. అందుకే నేను వెయిట్ చేశాను ఆ మూవీ రిలీజ్ అయ్యాక ఈ వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పి. చాలా బాగా అనిపించింది. ఒక మంచి ఫేమస్ మూవీ, అది కూడా మన ఒంగోలుకి దగ్గరలో ఉన్న చీరాల్లో షూటింగ్ చేయడము, అది మేము చూడడం అనేది చాలా మెమరబుల్ అనిపించింది మాకైతే. మీరైతే ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా గోవా ఎవరైతే వెళ్ళలేము అని ఫీల్ అవుతున్నారో అలాంటి వాళ్ళందరూ మన ఆంధ్ర గోవాకి అయితే విజిట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఎంజాయ్ చేయాలి. అని మనకి చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, జెట్ స్కీయింగ్, పారామౌంటింగ్ అండ్ ఏడీవీ బైక్ రైడ్స్ అండ్ సన్సెట్, సన్ రైజ్ వ్యూస్, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.